12వ అధ్యాయం ప్రసంగి 12వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాము. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నేను చెప్పు సంవత్సరంలో రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రం చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే ఈ సృష్టికర్తన స్మరణకు తెచ్చుకాను. అదేమో నా ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకుందరు, కిటికీల కింద చూచువారు కానడాకేందురు, తిరుగట్రాల ధ్వని తగ్గిపోను, వీధి తలుపులు మూయబడును, పెట్ట కోతకు ఒకడు లేచును, సంగీతం చేయి స్త్రీలు నాదము చేయవారందరూ నిశ్శబ్దంగా ఉంచబడుదురు, ఎత్తు చోట్లకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షం పోయిను, మిడత బరువుగా ఉండును, గుడ్డబడసల కాయ పొగుడును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకుపోవచ్చున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించి వారు వీధుల్లో తిరుగుచుందురు, వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దారవద్ద కొండ పగిలిపోవును, బావి వద్ద చక్రం పడిపోవును, మన్నైనది వెనుకటి వల్ల మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని అది మరల పోవును. హల్లెలూయా, హల్లెలూయా. లోతైన మార్గాన్ని చెప్తాను, జాగ్రత్త వినండి. ప్రసంగి సొలొమోనుకు మరొక పేరు ప్రసంగి. వినాలి, సొలొమోనుకు మరొక పేరు ప్రసంగి. ఈ ప్రసంగి అనే భక్తుడు ప్రసంగి 12వ అధ్యాయం రాస్తూ ఈయనేం చెప్తున్నాడంటే, ఈయనేం మాట్లాడుతున్నాడంటే, ఈయనేమైనా ప్రకటిస్తున్నాడంటే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. దుర్దినములు, మనం భయంకరమైన దినాల్లో దుర్దినాల్లో ఉన్నాం. ఇటువంటి దినాల్లో మనం ఎవరిని ఆశ్రయించాలంటే దేవుని మాత్రమే ఆశ్రయించాలి. హల్లెలూయా. ఇటు చూడండి, నా వైపు చూడాలి అందరూ కూడా. ఈ దినాల్లో ఎవరు మనం ఆశ్రయించాలి? దేవుని మాత్రమే ఆశ్రయించాలి. ఎందుకంటే భయంకరమైన దినాలు, చాలా భయంకరమైన రోజు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా మన ప్రయాణం వెళ్తూ ఉంది. కొద్ది రోజుల్లో ఈ భయంకరమైన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే చాలామంది బైబిల్ చెప్పేవారు కూడా తక్కువైపోతారు. ఎందుకంటే చాలా దగ్గర ఏం జరుగుతుందంటే సాతాను ఎవరిని తిందినా ఎవరిని రిగ్గుతున్నా అని చెప్పి గర్జించే సింహం వాడు తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎవడు దొరికితే వాడిని చంపేడు వాడి పని. ఎవడు దొరుకుతాడని చూస్తున్నాడు. వాడు చిన్నోడా, పెద్దోడా, గొప్పోడా, లేదంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడో వాడికి తెలియదు. ఎవరినైనా వాడు పట్టుకెళ్ళిపోవాలని చూస్తున్నాడు. ఎవడైతే దేవుని కవచం అంటే దేవుని యొక్క ఆ యొక్క అగ్ని కంచిలో ఉంటాడు, వాడు మాత్రమే సురక్షితంగా ఉండగలుగుతాడు. ఇటువంటి దుర్దినముల్లో కూడా మనం ఏం చేయాలంటే ఆయన కంచిలో మనం నిలబడాలి. హల్లెలూయా. ఆయన కంచిలో మనము నిలబడే విధంగా నేను ఉండినట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేయబడతామంటే ఆయన యొక్క రెక్కల క్రింద మనకు ఆశ్రయం దొరుకుతుంది. హల్లెలూయా. చూడండి, కోడి ఏం చేస్తుంది? తన పిల్లల్ని పొదిగేటప్పుడు ఏం చేస్తుందంటే దాని రెక్కల క్రింద భద్రంగా కాపాడుతుంది. కోడినే కాదు, ఏ తల్లి అయినా పిల్లలు పెట్టేటప్పుడు దాన్ని ఎంత భద్రంగా చూసుకుంటుందో అటువంటి భద్రత దేవుడు మనపై ఉంచుతాడనమాట. హల్లెలూయా. ఇటువంటి దుర్దినాల్లో మనం ఏం చేయాలంటే బాల్య దినములు అంటే నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో. వయసు అయిపోయిన తర్వాత నువ్వేమీ చేయలేవని అర్థం. ఇంకా వయసు అయిపోయిన తర్వాత నువ్వేమీ చేయలేవు. నీ బాల్య దినములు అందే అంటే నువ్వు చిన్నప్పుడే ఎవరిని తెలుసుకోవాలంట? దేవుని తెలుసుకోవాలంట. నీ బాల్య దినములు అందే సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో, అంటే హృదయాన్ని చేర్చుకో. అర్థమవుతుందా? నీ బాల్య దినములు ఏందే. వయసు అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలన్నా చేయలేవు, అవునా కదా? వయసు అయిపోయిన తర్వాత నేను అది చేయాలి ఇది చేయాలనుకుంటావు, నువ్వు ఎగరాలనుకుంటావు. వయసు అయిపోయిన తర్వాత ఎగరగలుగుతావా? పరిగెత్తాలనుకుంటావు. వయసు అయిపోయిన తర్వాత పరిగెత్తగలుగుతావా? ఏదైనా పూర్ణంగా ఇసురాలనుకుంటావు, ఇసురగలుగుతావా? అంటే నీ వయసు అయిపోయిన తర్వాత నువ్వేమీ చేయలేవు. కాబట్టి బాల్య దినములు ఏందే నువ్వేం చేయాలి? నీ బలం ఉన్నప్పుడే, నీకు ఎవరం ఉన్నప్పుడే నువ్వేం చేయాలో తెలుసా? నీ సృష్టికర్త నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తారంటే బాల్యం పోతే, యవనం పోతే, వృద్ధాప్యం వచ్చేసరికి నేను కానీ యవనంలో ఉంటే నీకంటే గంట 3 గంటలు నేను మోసలేదున్నాను. డైలాగ్ రోజులతో ఏమంటారు? నేను కానీ యవనంలో ఉంటే ఏమంటారు? నేను కానీ యవనంలో ఉంటే
3 గంటలు మోకాలు ఎత్తున అంటాడు. కానీ యవనంలో ఉన్నప్పుడు నీ జీవితం ఏమైపోయింది? యవనంలో ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏమైపోయింది? యవనంలో ఉండేటప్పుడు నీ బ్రతుకు ఎలాగైపోయింది అంటే ఎవరు చెప్పిన మాట వినేవాడు కానీ చాలా మంది యవన జీవితాన్ని పాడు చేసుకుంటారు. ఈ యవన కాలంలో పాడు చేసుకొని యవన జీవితం అంతా నష్టపోయిన తర్వాత ఇంక నేను చచ్చిపోతాననే పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు దేవుడితో నేను ఉండాలి, దేవుడితో నేను గడపాలి, ఆ యేసయ్యని మనసారా నేను తెలుసుకోవాలి, ఇంకా నా మనసులో చేర్చుకోవాలి యేసయ్యని అంటాడు. ఆ సమయంలో తెలుసుకో తప్పలేదు. కానీ ఆ సమయంలో నువ్వు సేవ చేయాలంటే చేయగలుగుతావా? దేవుని పాదాల దగ్గర గడపాలంటే గడపగలుగుతావా? అదే చెప్తున్నాడు ఇక్కడ ప్రసంగాని భక్తుడు. అక్కడ చూడండి, బాల్య దినములు యందు నీ సృష్టికర్త నువ్వు ఏం చేసుకోవాలి? స్మరణ తెచ్చుకోవాలి. నీ బాల్యంలో యవనంలో ఉండేటప్పుడే నువ్వు దేవుని కాడిని మోయాలి తప్ప నువ్వు ముసలోడు అయితే నువ్వేమీ చేయలేవు. ఎవరైనా నీవే కావచ్చు, నేనే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందుకే ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా కుర్రోడే పాస్టర్లు, అవునా కదా? కుర్రోడే పాస్టర్లు. ఎందుకంటే దేవుడు మాట రాయబడి ఉంది అపోస్తలుల కార్యములు ఏమనంటే యవనములు కలల దర్శనములు చూచెదరు, వృద్ధులు కలల కందురు, అవునా కదా? ఇది రాయబడి స్పష్టంగా ఉందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో యవనస్తులను పట్టుకుంటున్నాడు దేవుడు ఎక్కువ. ఎక్కడ చూసినా యవనస్తులే సువార్త ప్రకటించేవారు. ఒకప్పుడు నా జీవితం ఒకలాగా ఉంది, ఇప్పుడు ఒకలాగా ఉంది. చాలా మంది గంజాయి తాగేవారు, చాలా మంది త్రాగుడు తాగేవారు, చాలా మంది వ్యభిచారం చేసేవారు, చాలా మంది మోసపూరితమైన బ్రతుకులు బ్రతికేవారు. ఈ రోజు మార్పు చెందుతున్నారంటే ఎవరిని బట్టి అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుని బట్టి. హల్లెలూయా. అటువంటి బ్రతుకులో మన జీవితంలో ఉన్నప్పుడు దాన్ని తీసేసుకొని నీ యవన జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తే ఏమవుతుందంటే నువ్వు దేవునితో నడవగలుగుతావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎవరి కంచెలో ఉంటావు అంటే దేవుని కంచెలో ఉంటావు. హల్లెలూయా, అవునా కాదు? దేవుని కంచెలో ఉంటావు. ఎవరి కంచెలో ఉంటావు? నీకు దేవుని కంచెలో ఉంటావు. ఒక నీ ఇష్టం, నా జీవితం, నా బ్రతుకు, నా యొక్క పరిస్థితి ఇంతే అనుకుని కొనసాగితే నువ్వు ఎవరి కంచెలో ఉంటావు అంటే సాతాను గడికి ఉచ్చులో చూపుతావు. అవునే కదా? చూడండి, పెట్టలకి ఉచ్చులేస్తూ ఉంటాడు. అవి రావడానికి ఏం చేస్తాడంటే ఆ వేటగాడు ఏం చేస్తాడంటే కాస్త దూరం పరిగెత్తిపోయి అక్కడ నుంచి వాడు ఏం చేస్తాడంటే శబ్దం చేసుకొని వస్తుంటాడు. తప్పలో శబ్దం చేసుకొని వస్తే అవి ఏం చేస్తాయి? ఈ వేటగాడు ఎక్కడో ఉన్నాడు, వాడు అటువైపు వెళ్తే మేము ఇటువైపు వస్తామని చెప్పేసి వాడు అటువైపున తోలుకొని వస్తుంది. యువకులకు వచ్చి ఉచ్చులో సాతాను గడు కూడా అంతే. నీ ముందు రుచి పెడతాడు, నీ ముందు మంచి జీవితంలో ఉన్నట్టు పెడతాడు, నీ ముందు నువ్వు రుచికర్థమైన పదార్థాలు ఉన్నట్టు పెడతాడు. వాడి వెనకాల ఉండి ఏం చేస్తాడో తెలుసా? నేను నెట్టుతా ఉంటాడు. అటే నువ్వు తిన్నగా వచ్చి ఆ రుచిలో పడిపోతావు, చిక్కుకుపోతావు. నీ జీవితం ఏమైపోద్ది అంటే ఇంకా పట్టుకుంటాడు వదలడు. ఉచ్చులో ఉన్నటువంటి ఆ యొక్క పెట్టె అలాగే గించుకుంటుంది, నీవు అలా గించుకోవాలి అంతే. మళ్ళీ ఆ ఉచ్చు నుంచి తప్పించే దేవుడు వచ్చేదాకా నీ బ్రతుకు ఏమైపోతుందో తెలుసా? అలాగే ఉండిపోదు. హల్లెలూయా, అవునా కాదు? ఆ బ్రతుకు అలాగే ఉండిపోద్ది. కానీ ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను నువ్వేం చేసుకోవాలి? స్మరణకు తెచ్చుకో. అంటే హృదయాన్ని చేర్చుకో, హృదయంలో తీసుకో. నీ యవనంలో ఉన్నప్పుడు, నీ బాల్యంలో ఉన్నప్పుడే దేవుని తెలుసుకో. లేదు నువ్వు వృద్ధాప్యానికి వచ్చేసి నేను దేవుడి కొరకు పరిగెత్తాలి, నేను దేవుడు కావాలి, నాకు నా జీవితంలో దేవుడిని నమ్ముకోవాలి. చాలా మంది ముడుకులో ఉండిపోతున్నాయి, నా జీవితం మారలే, నా ముడుకులు పనిచేయలే, నా జీవితం మారలేదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ మారలేదు కారణం ఏంటో తెలుసా? నీవే. హల్లెలూయా. ఎందుకో చెప్పమంటారా? నీవే. ఎందుకని కారణం నేను చెప్తున్నానంటే నువ్వు యవన వయసులో నీ జీవితం ఏమైపోయింది, బాల్యంలో నీ జీవితం ఏమైపోయింది. దేవుడు ప్రతి దినము నేను ఒక విధంగా తయారు చేస్తున్నాడు, ఒక చక్కని ఒక రూపము నేను తయారు చేసి భూమి మీద పెట్టాడే. మరి దేవుడి మాట నువ్వు ఎందుకు వినలేకపోతున్నావు అంటే నీవే వినలేకపోతున్నావు, నీవే జీవించలేకపోతున్నావు, నీవే బ్రతకలేకపోతున్నావు. దేవుని మాట వినక ఎంతమంది నశించిపోయారో మనకు తెలియదా? దేవుని మాట వెనక ఎంతమంది పాడైపోయారో మనకు తెలియదా? దేవుని మాట వెనక ఎంతమంది విచ్చలవిడిగా జీవిస్తున్నారో తెలియదా? అలాంటివప్పుడు నువ్వు దేవుని మాట వినాలా వద్దా? చెప్పండి. దేవుని మాట వినాలి. కాబట్టి నీ బాల్య దినముల యందు నువ్వేం చేయాలి? నీ సృష్టికర్త ఎవరు, నీ సృష్టికర్త నీ సృష్టికర్త నిన్ను ఎలా రూపించాడో ఆ సృష్టికర్త కొరకు నువ్వు బ్రతికినట్లయితే ఖచ్చితంగా నువ్వేం చేయబడతావు? దేవుని సురక్షితమైన రెక్కల క్రింద ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నీ జీవితం పాడైపోయినప్పుడు, ఇప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేసి అంటారు, నా జీవితము
52 సంవత్సరాలు. ఒక తల్లి ఫోన్ చేసి ఉంటుంది, నా జీవితంలో 52 సంవత్సరాలు, కానీ ఇప్పుడు నేను ప్రభు కొరకు పరిగెత్తలేకపోతున్నా, ప్రభుని చూడలేకపోతున్నా, ప్రభు కొరకు ఎంతో గడపలేకపోతున్నా. కూర్చుంటున్నాడు నొప్పి, నించుంటున్నాడు నొప్పి, పరిగెడదామంటే కాళ్ళు రావు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఈ వృద్ధాప్యంలో ఏం చేయగలుగుతావు? వృద్ధాప్యంలో ఏదైనా చేయగలుగుతావు అంటే ఏమీ చేయలేవు. అక్కడే ప్రసంగి అంటున్నాడు, నువ్వు వృద్ధాప్యంలో ఏమీ చేయలేవు కాబట్టి, వృద్ధాప్యంలో నీకు ఏమీ అర్థం అవ్వదు కాబట్టి నువ్వేం చేయాలి? నీ సృష్టికర్తను ఎప్పుడు నువ్వు స్మరణ తెచ్చుకోవాలి? బాల్యంలోనే. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. నేను ఒక్కొక్కటి చెప్తాను, మీరు వినండి. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి 3వ వచనం, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. బాల్య దినములు గడిచిపోయాయి, యవన దినంలో కూడా గడిచిపోయాయి. ఇప్పుడు దాకా యవనం గురించి, బాల్యం గురించి చెప్తున్నాం, ఇప్పుడు వృద్ధాప్యం కొరకు చెప్తూ ఉన్నాం. ఇంటి కావలి వారు వణుకుతారు అనగా ఏంటో అర్థమో తెలుసా? ఇంటి కావలి వారు వణుకుతారంటే ఆ ముసలోళ్ళకి ఏమవుతాయంటే భుజాలు వంగిపోతాయి. గుర్తుపెట్టుకోండి, భుజాలు వంగిపోతాయి. 3వ వచనం చూడండి, ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. బలిష్ఠులు వంగుతారు అంటే భుజాలు, బలమైన భుజాలు ఏమైపోతాయి? వంగిపోతాయి, జారిపోతాయి. అవునా కాదు? వృద్ధాప్యంలో. ఇంకో మాట, విసురువారు కొద్దిమంది అగుడు చేత దాని పని చాలించుకుందరు. అంటే విసురువారు కొద్దిమంది అగుడు చేత దాని పని చాలించుకుందరు అంటే పళ్ళు ఊడిపోతాయి. అర్థమవుతుందా? ఈ నవ్వుతాం చూసావా? వృద్ధాప్యంలో పళ్ళు ఏమవుతాయి? ఊడిపోతాయి. ఎంత నవలాలన్నా పళ్ళు లేనప్పుడు ఏం నవ్వుతాడు? అమ్మ, ఒక ఆవిడ అంటుంది, మాసం తెచ్చి కొద్ది మెత్తన మాసం తెచ్చంటే సపరించి బయట పారేస్తాం కానీ నవ్వలేను అంటుంది. హల్లెలూయా. నవ్వలేను, సపరించి బయట పారేస్తుందట, అంటే జ్యూస్ పీచేసి పారేస్తుందట. అదేం చిక్కు అనుకుంటుందో ఏంటో నాకు అర్థం కాదు. విసిరివారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకుందరు అంటే అర్థమవుతుందా? పళ్ళు ఉండవే కీలికి. వృద్ధాప్యంలో పళ్ళు ఉంటాయా? వినాలి జాగ్రత్తగా. ఇది చాలా మీకు కామెడీగా ఉండొచ్చు కానీ ఇక్కడ సత్యాన్ని చెప్తూ ఉన్నాడు ప్రసంగి భక్తుడు. వృద్ధాప్యంలో ఏం జరగబోతుందో చెప్తూ ఉన్నాడు. అవునా కదా? విసిరివారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకుందరు అంటే అర్థం ఏంటి? పళ్ళు ఊడిపోతాయి. అవును, పని అవుతుంది దాంతో, పళ్ళు ఊడిపోయి గబ్బుక్కుని ఏదైనా తినాలనుకో, బొక్కడు ఎలా తింటాడు? పళ్ళు లేను అలా తింటాడు అన్నమాట. హల్లెలూయా. ఇంకా చూడండి, విసిరివారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకుందరు, కిటికీల గుండా చూచువారు కానలేక ఎందురు. అంటే కిటికీల గుండా చూచువారు కానలేక ఎందురు అంటే కళ్ళు కనపడ వాళ్ళకి. వృద్ధాప్యంలో కళ్ళు కనపడతాయా? కనపడవు. ఇక్కడ కనపడు, ఇంకా కళ్ళు కనపడ. అందుకోయా ముసిదాన్ని చెప్తాడు. ఏమంటాడు? అల్లది అందుకోయా అంటాడు. ఆవిడ ఉంటాయి, నాకు కళ్ళు కనపడలేదు. అవునా కాదు? ఉండి కళ్ళు కనపడలేదంటాడు. అంటే ఈయనకే ఆవిడికి ఈయన చెప్తాడు, ఆవిడేం చెప్తుంది తిరిగేసి ఈయన చెప్తుంది. ఇద్దరు గుడ్డలు అయిపోయి, కళ్ళుండి కూడా గుడ్డలు అయిపోయి. అంత వృద్ధాప్యం నువ్వేమీ చూడలేవు. చూడాలనుకుని ఎప్పుడు చూడలేవు? యవనంలో చూడాలి, బాల్యంలో చూడాలి. అవునా కదా? అనేసి కళ్ళు ఉన్నాయి కదా. ఈ రోజులు కొంతమంది దేన్ని చూడాలో దాన్ని చూడట్లేదు. ప్రతి దాన్ని చూడటం వల్ల వాళ్ళ నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. అతిపతిది చూసేయడమే, కళ్ళు ఇచ్చాడు కదా అని చెప్పేసి. గుర్తుపెట్టుకోండి, కళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని ఏది చూడాలి అదే చూడాలి, ఏది చూడకూడదు అదే చూడకూడదు. హల్లెలూయా. కానీ ఇక్కడ ప్రసంగి భక్తులు ఏం చెప్తున్నాడు? కిటికీల గుండా చూచువారు కానలేక ఎందురు అంటే కళ్ళు కనబడవు. ఓకే, అటు చూడండి, కానలేక ఎందురు. తిరగట్రాలి ధ్వని తగ్గిపోవును అంటే ఏంటనుకున్నావు? తిరగట్రాలి ధ్వని తగ్గిపోవును అంటే గుర్తుపెట్టుకోండి, తిరగట్రాలి ధ్వని అంటే కాళ్ళు. అర్థమవుతుందా? కాళ్ళు ఏమైపోతాయి? నడగలుగుతారా? కొంచెం బండి దూరం రాకపోతే ఏదైనా బండి వస్తే ఆపాయి. ఇప్పుడు కుర్రోళ్ళు అంటున్నారు, ఏదైనా బండి వస్తే ఎగుతాం అంటున్నారు. కానీ ఆ రోజుల్లో ఎవరైనా నడవగలుగుతారా? ముసలితనంలో ఎవరు నడవలేరు. కానీ మా పల్లెటూరు రండి, 3 గంటలకే నడిచి వెళ్ళిపోతారు ముసలి. గట్టి మనుషులు 3 గంటలు నడిచి వెళ్ళిపోతారు, 4-5 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోతారు మా పల్లెటూరులో. కానీ ఇక్కడ నడలేరు చాలా మంది. ఇక్కడ చూడండి, వీధి తలుపులు మూయబడును
వీధి తలుపులు మూయబడును అంటే చెవిటితనం. ఇదేమవుతుంది? వినిపించదు, కనిపించదు, వినిపించదు. ముసలోడు కనిపించదు, వినిపించదు. వీధి తలుపులు మూయబడతాయి. ఇంక అసలు కనీసం అంతే ఏమంటాడు? ఏడు చెప్తాను అంటాడా అంట. అవునా? వీధి తలుపులు మూయబడతాయి. ఇంకా కర్ణ బేరంతా మూసిపోద్ది. కర్ణ బేరంతా మూసిపోద్ది. ఈ వృద్ధాప్యలో గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడు దేవుని సేవించాలో స్పష్టంగా ఇక్కడ ప్రసంగి భక్తుడు రాయించి ఉంచాడు. వీధి తలుపులు మూయబడతాయి అంటే నీకు చెవిటితనం కూడా వస్తుంది. చెవిటితనం కూడా. పెట్టె యొక్క కోతకు ఒకడు లేచును. వృద్ధాప్యంలో ఏమాత్రము శబ్దమైన వచ్చినప్పుడు ఏమైపోతుంది తెలుసా? ముసలోళ్ళు తులుక్కు పడతారు. అవునా కదా? తులుక్కు పడతారు. అవునా కదా? అంటే అక్కడ ప్రసంగి భక్తుడు ఏ విధంగా వివరిస్తున్నాడు ఒకసారి గమనించు. అమ్మ నిద్ర వస్తే మోకాలు పర్లేదు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన టైంని మనం జాగ్రత్తగా మనం దేవుని కొరకు ఉపయోగించాలి. హల్లెలూయా. పెట్టె యొక్క కోతకు ఒకడు లేచును. ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశ దుమ్ము టక్కన లేచి కూర్చుని పోతారు. మళ్ళీ నిద్రపోరా అన్న నిద్రపోడు. ఏం బాబా అంతేనా? ఎందుకు చెప్పమంటారా? వాళ్ళకి అలవాటు అయిపోయింది. శబ్దం నాకంతేనండి. ఎవరైనా శబ్దం చేస్తారో మళ్ళీ నిద్ర రానే రాదు. లేపారా నిద్ర రానే రాదు. అదేంటి మరి నాకు తెలియదు. ఈ వృద్ధాప్యలో కూడా అంతే. వీళ్ళు ముసలోళ్ళు పెట్టకొత్తకో ఒకడు లేచినట్టు అర్థం ఏంటనుకున్నా? టక్కన లేచి కూర్చుని పోతారు. ఏ చిన్న శబ్దం వచ్చినా టక్కన లేచి కూర్చుని పోతారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 6ది సంగీతము చేయు నాదము చేయు వారందరూ నిశ్శబ్దంగా ఉందిరు. వృద్ధాప్యలో వారి గొంతుకు ఏమైపోద్ది? వణుకుతుంది. వృద్ధాప్యలో వారి గొంతుకు ఏమవుతుంది? ఈ సుశీలమ్మలాగా పాడేద్దాం అంటే ముసలోళ్ళు పాడగలుగుతారా? పాడగలుగుతారా? దానికి అర్థం అదే. సంగీతం నాదం స్త్రీలు చేయవారందరూ నిశ్శబ్దంగా ఉంటారు. అసలు ఆ వృద్ధాప్యలో పాడదామన్నా గొంతుకు రాదు. పాడదామన్నా గట్టి మాట్లాడదామన్నా రాదు. పాపం ఎంత గీంచుకుంటారు. వృద్ధాప్యం కొరకు మంచి వివరణ మన యొక్క సొలొమోను భక్తుడు రాయబడి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. శబ్దం అంటే వాళ్ళు పాడదామంటే పాట రాదు నోట అంట. అదే దానికి అర్థం. సంగీతం చేయు స్త్రీలు నాదం చేయవారందరూ నిశ్శబ్దంగా ఉందరు. 5వ వచనం ఎత్తు చోట్లకు భయపడతారు అంటే ఎత్తు ప్రదేశాలకి. ఎత్తు చోట్లకు భయపడతారు అంటే వృద్ధులు ఎత్తు చోట్లకు. వృద్ధాప్యలోనే చూడండి ఇవి ఉంటాయి చూసావా? ట్రైన్లలోని ఏదంటారు? కాదు ఈ స్టెప్స్ ఉంటది కదా, ఎక్సలేటర్ ఉంటది కదా, దాని మీద ఎక్కాలంటే మొన్న విజయవాడ వెళ్తే ఒక తల్లి వస్తుంది. నేను ఇదంతా నడిస్తే వస్తాను కానీ దీని మీద ఎక్కడ ఆ తల్లి అంటుంది. ఎందుకు? భయం. తర్వాత ఏంటంటే ఒక నన్ను పడిపోయి ఏదైనా ఇరిగిపోతే, అవునా కదా, ముసలోళ్ళకి ఎలా ఉంటుందా లేదా? పడిపోయి ఏదైనా ఇరిగిపోయింది అనుకో అతుక్కోవడం కష్టం. లేత శరీరం అయితే అతుక్కుంటది, యవనం అయితే కాస్త అతుక్కుంటది. ఈ వృద్ధాప్యం ఇది దిగిపోయిందా అతుక్కోవడం కష్టం. ఒకవేళ అతుక్కుంటుందో అవునే కదా. అదే అక్కడ చెప్తున్నాడు ప్రసంగానికి ఒకరు. అక్కడ చెప్తున్నాడు చూడండి 5వ వచనం. ఎత్తు చోట్లకు భయపడతారు. మన వాళ్ళు విమానం ఎక్కమనం ఆపండ్రు అంటారా? అంటే ఎత్తు చోట్లకు భయపడతారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు. ఓకే చూడండి. ఎత్తు చోట్లకు మార్గములు ఎందు భయంకరమైనవి కనబడను. ప్రయాణానికి ఎంతో సిద్ధపడాలని వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత భయం? ప్రయాణానికి మాత్రం సిద్ధపడిపోతారు. ఏంటి బంగారం కలర్లో గోల్డ్ చీర కడతాను ఏంటి, లేదంటే మంచి పట్టు చీర కడతాను, లేకపోతే నేతి చీర కడతాను. కట్టుకుంటారు, బాగానే ఉంటుంది.
సరిగ్గా బండి ఎక్కాను అనుకో, బాగున్నాను ఎక్కనే, తీసుకెళ్ళు లేదు మానే, కానీ నేను ఎక్కలేను అంటారా? ఎందుకు అనుకున్నా? ఇది భయం. వృద్ధాప్యం ఉన్నప్పుడు భయం. చూడండి, వృద్ధాప్యం గురించి ఎంత చక్కగా ఆ యొక్క ప్రసంగి భక్తుడు వివరించాడో ఈరోజు మన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, చెప్తాను మీకు. ఆ ఎత్తు చోట్ల భయపడతారు. రెండోది ఏంటంటే ప్రయాణానికి భయపడిపోతారు. అవునా కదా? అక్కడ అదే భయపడి ఉంది. చూడండి, మార్గములు యందు భయంకరమైనవి కనబడును. అంటే మార్గములు యందు వాళ్ళు వెళ్తూ ఉంటే భయపడిపోయి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒకసారి మార్గం ఏంటంటే నాకు జ్ఞాపకం వస్తుంది, ఇంచుమించు 18 మంది ప్రయాణం చేసుకుని ఒకే ఆటోలో వెళ్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, సేవలు ఈ అనుభవాలు. ఒకే ఆటో మీద ప్రయాణం చేసుకుని 18 మంది వెళ్తూ ఉన్నాం. ఆ రోజు పొరపాటున ఆ బండిని నేను తోలాలి. కానీ ఆ బండిగాల ఓనరు నాతో ఉన్న కుర్రోడు అన్నయ్య అనమాట. ఆడేం చేశాడంటే నేనే తోలుతాను అన్నాడు. సరే తోలరా బాబు అని నేను చిన్న బండి తీసుకున్నాను. నేను చిన్న బండి తీసుకొని జర్ర వెళ్ళిపోయాను అన్నమాట. ఎక్కడికి? ఇంచుమించు 30-40 కిలోమీటర్ల దూరం కాదు. నేను వెళ్ళిపోతుంటే నాకు ఫోన్ వచ్చింది, బండి తిరగబడిపోయింది. 18 మంది ఉన్నారు. అదే బండిలోని మా ఆవిడ కడుతూ ఉంది, ఒక పాపను ఎత్తుకొని. కింద ఉన్నారు అందరూ ఆయా మీదే ఉన్నారు. 18 మందితో ఆట తిరగబడిపోయి ఇలాగున్న హ్యాండ్లో ఇలా తిరిగిపోయింది అన్నమాట. ఇలా తిరిగిపోయి సైడ్ కాలం తోసింది బండి. అప్పుడు ఎంబడే దాన్ని గబగబ నేను వచ్చి ఆ బండిని తీసి టాటా ఏసీతో లాగించి 18 మందికి కూడా చిన్న రొక్క కూడా తగలదు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న రొక్క కూడా తగలదు. ఎవ్వరికి కూడా ఏ హాని రాలేదు. ఎందుకంటే మేము వెళ్ళే దగ్గరికి ప్రార్థనకి, హల్లెలూయా, ప్రార్థనకి వెళ్తూ ఉన్నాం. ప్రార్థనకి వెళ్తున్న 18 మంది, తక్కువ మంది కాదు. ఎంతమంది? 18 మంది తెరబడిపోయింది. 18 మంది తెరబడిపోతే ఏ రక్కు తగలకుండా దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వృద్ధాప్యంలో ఆ ప్రయాణం చేయడానికి మాత్రం తయారవుతారు, కానీ ప్రయాణం చేయలేదు. అందులో ముసలోళ్ళు అంటున్నారు, బాబా ఏదో అయిపోయింది బాబా, రండి బాబా ఎవరు పిలుస్తున్నారు. అల్లటలు ఎందుకు అంత ధైర్యం ఉంటారు? వృద్ధాప్యులు ఏది ఇరిగిపోయింది, ఏదో తప్పిపోయింది, ఏదో కీలోసిరిగిపోయింది అంటారు. అదందరూ చాలా మంది ఆ గ్రామస్తులు వచ్చారు. హల్లెలూయా. చాలా అద్భుతంగా దేవుడు అక్కడ ఏ యొక్క ఆపద రాకుండా కాపాడు. ఇంకోసారి ఏం జరిగింది తెలుసా? రాత్రి 12 అవుతుంది, ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం. పోలేపల్లి గ్రామంలో ప్రార్థనకి వెళ్ళి వస్తూ ఉంటే, గుర్తుపెట్టుకోండి, వినాలి జాగ్రత్త. పోలేపల్లి గ్రామంలో 12 అవుతుంది, వస్తూ ఉంటే ఎవ్వరు లేడు. అడవి ప్రాంతం, ఎవ్వరు లేరు. నేనేం చేస్తున్నానంటే ముందు ఆటో కొట్టుకొని వచ్చేస్తున్నాను. ఒక 10 మందిని ఎక్కించుకొని నేను వచ్చేస్తున్నాను. వచ్చేసి కాస్త దూరం వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది, బండి తిరగబడిపోయింది రండి. గబ్బ ఆ బండిలో ఒక ఆవిడ ఉంది, ఆవిడ కొడుకు అవతల బండిలో ఉన్నాడు, తిరగబడుతున్న బండిలో. ఆవిడ అరిసేస్తుంది ఊరిక, అమ్మో నా కొడుకు ఏదో అయిపోయిందో కొడుకు పిచ్చి ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు నెమ్మలక్కలాగా. అమ్మా ఏమంటారా, నా కొడుకు ఏదో అయిపోయింది అని పెద్ద కేకలేసి రాత్రి 12:30 1 గంట అవుతుంది అడవి ప్రాంతం. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒకే మనిషి మీద బండి అంతా పడిపోయింది. మొత్తం బండి అంతా ఎలా పడిపోయిందంటే ఫ్రంట్ది యాక్షన్ ఇరిగిపోయి వీలు ఎక్కడికో పరిగెడిపోయింది. పారిపోయింది, ఇరిగిపోయి ఆ బండి అలా కూర్చునిపోయి ఆ మీద పడిపోయింది అన్నమాట. పడిపోయిన తర్వాత ఆయనకి ఏమైందంటే ఈ నడుము ఎన్నుకోసి ఇరిగిపోయి ఒక సైడ్ ఇలా కూర్చుకుపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలే. అందరూ వచ్చి గబగబా అక్కడ మా ఆత్మీయ తండ్రి గబగబా వచ్చి ఆటోని ఇలా లేపాడు అన్నమాట. ఇలా లేపి ఆయన ఒక్కడే ఇలా లేపాడు అన్నమాట. ఇలా లేపగానే వాళ్ళందరినీ తీసుకున్నాం. వాళ్ళందరికీ ఏం కాలేదు, కానీ ఆ ఒక ఆయనకి ఏమైపోయిందంటే ఎన్నిపోసి ఇరిగిపోయి అక్కడ కూర్చిపోయిన తర్వాత ఆయన బాధ చూడాలి. ఆయన గొప్ప భయస్తుడు ఆయన. అమ్మ ఏదో అయిపోయింది బాబోయ్ అనుకొని ఆ స్కానింగ్ ఈ హాస్పిటల్ ఇదే విశాఖపట్నం తెగ తిరిగినాడు. తిరిగితే మా బాధ ఏంటి? ప్రభా నీ ప్రార్థనకి వెళ్ళాము,
ఎలాంటి జరిగింది ఏంటి చూడండి. సేవానుభూలు ఎన్ని ఉంటాయి, ఎన్ని ఆపదలు వస్తాయి. నేను చాలా ఆపదలు ఎదుర్కొని వచ్చాను. అదవుతుందా? ఏంటి ప్రభు అని చెప్పి మీ ప్రార్థన చేయడు. ఆయన ఏంటి టెస్ట్లో గెస్ట్లో అని మొత్తం తిరిగేయడం. ఇంక ఈయన నడుము పనిచేయదని కొంతమంది డాక్టర్లు, ఈయన మెట్లు ఎక్కడ వెళ్ళని కొంతమంది డాక్టర్లు, కొంతమంది ఇంకా జీవితాంత బ్రతికినంత కాలం మంచం మీద ఉండాలి అని కొంతమంది. ఆయన అంటాడు నా పిల్లలు ఎలా పోషించుకోవాలి, నా భార్య చచ్చిపోయింది, నాకు 3 కొడుకులు ఎలా పోషించుకోవాలి, ఎలాగా నేను ఉండాలి అని చెప్పి ఎంతో ఏడుతూ ఉంటే కొద్ది రోజుల తర్వాత ప్రభు మాకు ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. ఏంటి సమాధానం ఇచ్చాడంటే, ఇది కేహెచ్లో జాయిన్ చేసి ఒక వారం రోజులు అయిన తర్వాత ముందు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి అని చెప్పాం. ఏం చెప్పాం? హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేయండి, దేవుడు మేము బాగు చేయబోతున్నాడు, మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు అని చెప్పాం. ఎవరు చెప్పారని మా ఆత్మీయ తండ్రి చెప్పాడు. నేను అక్కడే ఉన్నాను. ఆ తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి ఆయన తీసుకురావడానికి ఈయన భయపడిపోతాం. అమ్మ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఏదో ఒకటి తగ్గిపోతున్నాం. ఇంకా మేము మాత్రం హాస్పిటల్ విడిచెళ్ళమంటే మేము బదులాడుతున్నాం. బాబు హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి అంటే దేవుడు బాగు చేస్తున్నాడు, కనబడ్డాడు, మాట్లాడాడు, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేయండి, దేవుడు అద్భుతమైన మిరాకిల్ చేయబోతున్నాడు అంటే ఇంకా అది ఉండలేక మా ప్రజలు తట్టుకోలేక బయటకు వచ్చిన 2వ రోజు ఆ ఎన్నుకోస అతుక్కుపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అతుక్కుపోవడమే కాదు, ఏ డాక్టర్లు అయితే మెట్లు ఎక్కలేవన్నాడో ఈ రోజు ఆయన ఇంచుమించు కొబ్బరి చెట్లు ఎలాగెక్కుతాడు తెలుసా? ఈ వాళ్ళు తీసుకుని ఉంటారు కదా, వాళ్ళు కూడా పాస్ ఎక్కుతుంది. హల్లెలూయా. అంత అద్భుతంగా ఈ రోజు కూడా ఆయన అదే వ్యాపారం చేస్తారు, కొబ్బరి బొండ వ్యాపారం. హల్లెలూయా. ఇలాంటి మిరాకిల్ చేసిన ఎన్నో ఆపదలు, ఎన్నో ఇబ్బందులు, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో 12-1 గంటకి ఇలాంటి సమయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొని సేవలో నిలబడిన రోజులు ఉన్నాయి. హల్లెలూయా. ఆపద కాలంలో ఎవరు వణుకుతారు చెప్పండి? వృద్ధాప్యలో ఉన్నవారు వణికిపోతారు. ఎవరు చూడండి ఇక్కడ అక్కడ ఏమనుంది? బాదం వృక్షం పువ్వు పోస్తుంది, వృద్ధిని తల మీద ఉన్న తెల్లని వెంట్రుకలు. దీనికి సాదృశ్యం ఏంటంటే బాదం వృక్షం పువ్వు పోస్తుందంటే ఈ తల ఏమవుతుంది? నల్లగుండేది ఏమైపోద్ది? తెల్లగా అయిపోద్ది. ఏమైపోద్ది? తెల్లగా మారిపోద్ది. మొన్న మా మరదలంతుంది వచ్చి తలొట్టుకుని అంటుంది, భాష గారు మీకు కూడా ఏమవుతుంది? పండిపోతుందండి. మా పాప అంటది, ఏం డాడీ అలా పండిపోతుంది తల అంటుంది. ఏం చేస్తారా? దీనికి కలర్ వేసి మేకప్ చేసి అటువంటి పరిస్థితి ఏమి ఉండదు. ఉంటే తెల్లి అంతా ఉండే నేను ముసలోడు అనుకుంటానంటే మా డాడీ అప్పుడే ముసలోడు అయిపోండి. మా డాడీ అప్పుడే ముసలోడు అయిపోండి అంటే అయిపోతే ఏసు రక్తమే చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బాదం వృక్షం పువ్వు పూస్తుందంటే అర్థం ఏంటంటే తెల్లని వెంట్రుకలు సాదృశ్యం. తెల్లని వెంట్రుకలుగా నీకు రాలేదు, నాకంటే పెద్దదానివే కానీ నీకు ఇంకా ఎక్కడ రాలేదు, నువ్వేమి కంగారు పడకు. హల్లెలూయా, హల్లెలూయా. బాదం వృక్షం పువ్వు పోస్తుంది. చూడండి, మిడత బరువుగా ఉంటుంది అంటే ఏంటనుకున్నారు? మిడత బరువుగా ఉంటుందంటే మోయలేని అంత బరువు అనిపిస్తూ ఉంది. శరీరం ఏమన్నా అనుకుంటుంది? బరువుగా ఉంటుంది. మోయలేనంత బరువుగా ఉంటుంది. మోయలేనంత బరువుగా ఉంటుంది. చూడండి ఆడ ఇంకా ఎలగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు పోవచ్చున్నాడు, వాని నిమిత్తం ప్రలాపించు వారు వీధుల్లో తిరుగులాడుదురు. చూడండి 6వ వచనం, వెండి తాడు విడిపోవును. చూడండి, వెండి తాడు విడిపోవును అంతే అర్థమవుతుంది తెలుసా? వెన్నుపూస. వెండి తాడు అంటే ఏంటి? వెన్నుపూస. వెన్నుపూస ఏమవుతుంది? ఒక్కసారి తప్పింది అనుకో, దాన్ని అతికించి వాడెవడు లేడు. వృద్ధాప్యాలు జరుగుతూ ఉంటాయి. వృద్ధాప్యం కొరకు చక్కగా మాట్లాడుతున్నారు. బంగారు గిన్నె పగిలిపోతుంది అంటే బంగారు గిన్నె అంటే ఏంటి తెలుసా? మెదడు. అర్థమవుతుందా? మెదడు ఆలోచనలు ఏమైపోద్ది? తగ్గిపోద్ది. అవునా కదా? తగ్గిపోదా? చెప్పరా? మెదడు ఆలోచన ఏమైపోద్ది? తగ్గిపోద్ది. దారి యొద్ద పగిలిపోను అంటే ఊపిరితిత్తులు ఏమవుతాయి? ఊపిరితిత్తులు ఏమైపోతాయి? అయిపోద్ది. ఇక ఊపిరితిత్తులు బాగా తాగినోడికి ఏమంటారు? మొత్తం అయిపోయింది, కొలాప్స్ అయిపోయాయి. ఎంతమంది బ్రతికే కొలాప్స్ అయిపోయిన దాదాపు మన పరిచర్యలో
ఇద్దరు ముగ్గురు బ్రతికారు. హల్లెలూయా. అవునా కాదు? మొత్తం ఆ కిడ్నీలు, పేగులు, ఈ ఊపిరితిత్తులు, గుండె మొత్తం కొలాప్స్ అయిపోయిన వాళ్ళు సజీవంగా ఈ రోజు మన లెక్కలో ఉన్నారు. మొన్న ఆయన ఏం చేస్తున్నాడు తెలిసి వీడియో చూస్తుంటే డ్యాన్స్ చేస్తున్నాడు. నిజమే. 45 రోజులు కోమాలో ఉన్న వ్యక్తి, 45 రోజులు కోమాలో ఉన్న వ్యక్తి దేవుడు అద్భుతమైన ప్రార్థన పెడితే నార్మల్ రిపోర్ట్ వస్తాయి అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన తర్వాత నార్మల్ రిపోర్ట్లు వచ్చాయి. వాళ్ళ పిన్ని గారు వాళ్ళ మా తమ్ముడు కూతురికి ఎవరికి పెళ్ళి అయితే కుర్చీలో కూర్చొని మరి డ్యాన్స్ చేసేస్తాడు. నించొని డ్యాన్స్ చేయలేదు, కూర్చొని మరి డ్యాన్స్ చేసేస్తాడు. అప్పుడు అనుకున్నాను దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు బాబు అని చెప్పేసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బావి యొద్ద చక్రము అంటే అర్థం ఏంటి తెలుసా? రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఏమైపోద్ది అంటే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే వృద్ధాప్యంలో. హల్లెలూయా. వృద్ధాప్యంలోనే అలా జరగకముందే ఇక్కడ మొదట మనం వచ్చినట్లయితే దుర్దినములు. ఏ దినములు ఇప్పుడు అయ్యి? దుర్దినములు నీ ముందుకి రాకముందే నీ బాల్య దినముల యందు సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో. హల్లెలూయా. అంత బాగున్నప్పుడే ఎవరైనా యాక, అవునా కదా? బాగుంటే యాక బాగున్నావా, మీ ఆయన ఎలాగున్నారు, మీ పిల్లలు ఎలాగున్నారు అని పలకరిస్తాం. ఒకవేళ నీకు బాగోలేకపోతే సానుభూతి చూపించి వెళ్ళిపోయినది తప్ప ఒక్కరు ఆరోగ్యం అవ్వరు. అవునా కదా? అలా కాదు. ఒక్కరు కూడా ఆరోగ్యం ఇచ్చేవారు ఎవరు ఉండరు. ఏం బాబు బాగున్నావా అని అండమే, కానీ మంచం మీద పడితే ఎవరు కూడా నిన్ను చూడరు. ఎవరు చూస్తారు అంటే నువ్వు కట్టుకున్న భార్య చూస్తుంది, నీ కన్న బిడ్డలు చూస్తారు తప్ప ఎవరు నిన్ను పట్టించుకోరు. హల్లెలూయా. ఈ రోజుల్లో కట్టుకున్న పిల్లలు కూడా చూసే విధంగా లేరు ఎక్కడ కూడా. భార్యని భర్తే చూడాలి, భర్తని భార్య చూడాలి. అది వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉంటే, లేకపోతే అది కూడా వాళ్ళు కూడా అది కూడా చూడరు. నువ్వెవడు అంటే నువ్వెవరు అంటే నేనెవరు, అలా ఉంటుంది అనమాట. ఇలాగ ఎప్పుడు కూడా నీ స్థితి ఈ వృద్ధాప్యంలోకి రాకముందే భక్తుడైనటువంటి సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి ఇంకో పేరు ఆయన చెప్తున్నాడు ఏంటంటే నీ బాల్య దినములందే సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో. హల్లెలూయా. నీ బాల్య దినములందే సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో. సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట తెలుసా? వృద్ధాప్యలోకి వెళ్తే నీ పరిస్థితి ఎలాగైపోద్ది? ఏమైపోద్ది? కళ్ళు చూద్దామంటే కనబడవు, చెవులతో విందామంటే వినబడదు, కాలుతో నడుద్దామంటే నడవలేవు, ఊపిరితిత్తులేమో పనిచేయవు, గుండేమో పనిచేయదు, రక్త ప్రసరణ ఆగిపోద్ది, బంగారికి మెదడు సరిగా పనిచేయదు. చూడండి, వృద్ధాప్యంలో చెబితే మనం ఒకటి చెప్తే అవి పనిచేస్తుంది. ఎందుకు చెప్పమంటారు? శాదాస్తం అంటారు. ఏమంటారు? శాదాస్తం కాదు, అది పనిచేయదు. అదే ఏంటి? బంగారు పనిచేయదు అంటే మెదడు పనిచేయదు. మీరు ఎప్పుడైనా గమనించారా? బ్లడ్ కోట అయిన చూసారా? మెదడులో బ్లడ్ కోట అంటే బ్లడ్ గడ్డ కట్టేసిన వాళ్ళకి కూడా ఇలాగే పనిచేయదు, మాట్లాడలేదు, తోసుగా మాట్లాడతారు. బీపీ ఎక్కువైపోయి బ్లడ్ క్లాట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తోసుగా ఎలా మాట్లాడతారు? వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. ఈ వృద్ధాప్యం రాకముందే నువ్వు జాగ్రత్త పడతావని ప్రసంగి అయినటువంటి భక్తులు ఇక్కడ రాయబడి స్పష్టంగా 12వ అధ్యాయం మొత్తం రాయబడి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, మన బాల్య దినములందే నీ సృష్టికర్త, నిన్ను సృష్టించిన సృష్టికర్తని నువ్వేం తెచ్చుకోవాలి? స్మరణకు తెచ్చుకోవాలి. నీ మనసారా యేసయ్య నిజమైన దేవుడు, నీ మనసారా యేసయ్య నా బ్రతుకు. నేను అనుకుంటా ఇప్పుడు కూడా, యేసయ్య నువ్వు లేకపోతే నా బ్రతికే లేదు, నా జీవితమే లేదు, నా బ్రతికే లేదు ప్రభా. ఈ రోజు నేను ఏ విధంగా ఉన్నానంటే కేవలం నీ కృప, ఈ విధంగా జీవిస్తున్నానంటే కేవలం నీ కృప, ఈ విధంగా ఉంటున్నానంటే కేవలం నీ కృప అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఆయన స్తుతించుటగా మానకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఎప్పుడు కూడా మన బాల్యము ఎలాగంటే ఏదో ఆకతాయి ఉంది, కానీ యవ్వనముకు వచ్చేసరికి మన బ్రతుకు బాగోవాలి, మన జీవితం బాగోవాలి. మన జీవితము మన ఇష్టం కాదు, దేవుని చేతులు పెట్టాలి. హల్లెలూయా. కాబట్టి ఈ యవ్వన వయసు ఎప్పటి నుంచి అంటే ప్రారంభమవుతుంది? దాదాపు 13 నుంచి అంటే 13 సంవత్సరాల నుంచి 35-36 సంవత్సరం వరకు కూడా ఈయనెవరో
యవనస్తుడు. హల్లెలూయా. మిగతా మామూలు గట్టిగా ఉన్న వాళ్ళు అయితే ఒక 40-45 సంవత్సరాల వరకు కూడా యవనస్తులే. కొంతమంది 45 సంవత్సరాలైనా 30 సంవత్సరాలుగా ఉంటారు. బాబు ఎంత చక్కగా ఉన్నాడు, 35, కానీ ఎలా ఉన్నాడు 20 సంవత్సరాల పూర్వలో ఉన్నాడు. అవునా కాదు? అంటే అర్థం ఏంటంటే కొంతమందికి వయసు పెరిగినా కానీ వారు కుర్రలాగా ఉంటారు. ఎందుకు అనుకున్నాం? కొంతమంది అంతే. అవునా కాదు? అలా ఉండాలంటే, ఇంకా నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు నీ హృదయాన్ని, నీ శరీరాన్ని, నీ మనసుని పాడు చేసుకున్నావు అంటే నువ్వు ముసలోడు అవ్వకముందు ముసలోడు అయిపోవు. అవునా కాదు? కొంతమంది, నేను చాలా మంది నన్ను సంబంధం తీసుకెళ్తున్నప్పుడు నేను పక్కన ఉంటే నేను కొత్త బట్టలు వేసుకోను. ఎందుకంటే నన్ను చాలా మంది అడిగారు కూడా. మొన్న ఒక సంబంధానికి వెళ్ళాను, ఒక 3 రోజులు 4 రోజుల క్రితం. ఆ అబ్బాయి చెప్పాను, నువ్వు నా ఎదురునే కూర్చోరా, నువ్వు ఇలాగే కూర్చో అని చెప్పేసి ఆ అబ్బాయిని అక్కడ కూర్చోబెట్టి పెళ్లి కూడా ఈయనండి అని చెప్పాను. పక్కన నేను ఉన్నాను, పక్కన కూర్చోబెట్టి నేను జ్ఞానమవునండి, నేను ఈయన అబ్బాయి పెళ్లి కొడుకు అంటే అప్పుడు అమ్మాయి అబ్బాయిని చేసుకున్నాను. ఇంతకుముందు వెళ్తే ఒక పెళ్లి కొడుకు మీరేటి అని అడిగినాను. నా 3 పిల్లలంటే ఇప్పటికీ ఎవరు నాకు, నా పెళ్ళే 13 సంవత్సరాలు అయిందంటే ఎవడికి చెప్తున్నావు నువ్వు అని అడుగుతాను. ఎవడికి చెప్తున్నావు నీవు అంటారు. చాలా మంది అమ్మాయిలే కాదు, ఆంటీలు కూడా అంటారు, పాస్టర్ గారు ఎంతమంది అండి మీ పిల్లలు అని అడిగితారు ఎటకారంగా. అమ్మ 3 పిల్లలన్నా అన్నారు అంటే ఊరుకోండి, మాతో కూడా చూడలేదు. ఎందుకు? దేవుని దావీదు వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ కూడా ఆయన శరీరం ఏమవ్వలేదట, మడతడ పడలేదట. హల్లెలూయా. ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇచ్చాడా లేదా? మరి మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం అంటే ఆ యవన వయసు నువ్వేం చేసుకుంటున్నావు? పాడు చేసుకుంటున్నావు. అందుకే నీకు యవన వయసు లేదు. చాలా మంది క్వశ్చన్ వేసింది ఏంటంటే, చాలా మంది అంటారు, ఎలా ఉండగలుగుతున్నారు, ఎంత యవనంలో ఉంటారు, ఎంత చక్కగా ఉంటారు అంటారు. మా ఆవిడ చూసి అంటారు, మా ఆవిడ ఒక పాప చూసి అంటుంది, ఇది పెళ్ళయిందా ఏమంటారు? పెళ్ళయిందా? ఏం పెట్టుకోకపోతేనే ఇంత అందంగా ఉన్నారు కదా. ఈవిని ఇంకో ఆవిడని చూసి అంటుంది, ఏం పెట్టుకోకపోతే ఇంత అందంగా ఉన్నారు కదా, ఇంకేమైనా అన్నీ పెట్టుకుంటే ఇంకెంత అందంగా ఉంటారో అంటారు. మా ఆవిడ ఎవరు చూసిన గబుకు నా మాట నేను అనుకుంటున్నప్పుడు అవ్వానిస్తూ ఉంటాను, మంచి భార్య చూసి మురిసిపోవడమే. నా భార్యని ప్రభు ఏసు రక్తం ఇచ్చాను, మంచి భార్యని ఇచ్చే ప్రభు అని దేవుని స్తుతిస్తూ ఉంటాను. నేను చాలా నిజంగా చెప్తున్నానండి, మనసారా చెప్తున్నాను, మంచి భార్యని ఇచ్చే ప్రభు. నేను నా భార్య కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. నా కొరకు మా భార్య ప్రార్థన చేస్తే లేదు తెలియదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా మొన్న అంటుంది మా ఆవిడ ఏమనంటుందంటే, నువ్వు ఉంటే రాదు, ఏడిది రాదు. నువ్వు బయటికి వెళ్ళిపోయి మీటింగ్లకి వెళ్ళిపోతావు చూసావా, ప్రార్థనకి వెళ్ళిపోతావు చూసావా, ఒక్క నిమిషం నిద్ర రాదు, ఇప్పుడు ప్రార్థనలోనే ఉంటుంది. అదేంటని అడిగితే ఏమో సమాధానం లేదు. ఏంటంటే సమాధానం. హల్లెలూయా. ఇంకంతే, ఇక ఏడు చెప్తావు అలాంటి. కానీ నేనే బలవంతం లేపి కనీసం నా కోసమైనా గంట ప్రార్థన చేయమ్మా అని చెప్పి బలవంతం లేపుతున్నాను. ఇప్పుడు ప్రతిరోజు లేపుతాం, ఇద్దరం కూడా కలిసి లేస్తాం, కలిసి ప్రార్థన చేసుకుంటాం, కలిసి పడుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ వృద్ధాప్యం రాకముందు మనం ఏదైనా చేసుకోవాలి. ఇప్పుడు సంపాదన విషయంలో మనకి వెళ్తే వృద్ధాప్యంలో సంపాదించగలుగుతావా? ఎవడో కోట్లు సంపాదించాడు వృద్ధాప్యంలో, నువ్వు వాళ్ళ పెయింటింగ్ వేసుకొని తల నిండా సంపాదించగలుగుతావా? సంపాదించలేవు. నువ్వు కష్టపడి నీ కష్టాన్ని భూమి మీద చిందిస్తేనే కానీ నీ కష్టార్జితం రాదు, డబ్బులు కనబడవు. అవునా కాదు? కానీ ఆడెప్పుడు ఏసీలో ఉంటాడు, తనకు పెయింట్ వేసుకున్నాడు. ఎక్కడ ఉంటాడు? ఏసీలో ఉంటాడు. ఒక సినిమా అయితే బోల్ డబ్బు వచ్చారు. అవును కదా? ఒకటి టైర్ అమ్మిది ఏదో డబ్బులు వచ్చారు, ఒక వాటర్ బాటిల్ అమ్మిది ఏదో డబ్బులు వచ్చారు. ప్రతి కంపెనీ ఆడితే ఇక్కడ చిందించవలసిన లేదు చెమట. కానీ నేను అలా ఉండడం, చిందించాలి. చెమట చిందిస్తేనే దాని కష్టం అనుభవించగలుగుతాం. ఆ టైప్ ఆఫ్లో ఉన్నప్పుడు నువ్వేం చేసుకోవాలంటే నీ శరీరం పాడు చేసుకోకూడదు. చాలా మంది గొప్పలు అంటారా? గొప్పలు అవడానికి కారణం ఏంటంటే, నేను చాలా మంది గొప్ప ఇంట్లో చూసినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా?
వాళ్ళ మధ్య ఎన్నడూ కూడా గొడవలు ఉండవు. గొప్ప పిల్లలు చూడండి, ఎప్పుడు కూడా ఒక ఇంటిని నేను చూశాను, వాళ్ళ గురించి పేరు తీయని కానీ మా ఊళ్ళోనే వాళ్ళు నాకు పరిచయం అయింది. దాదాపు నా చిన్నతనం నుంచి, నా బాబు కంటే చిన్నవాడు, బాగా చిన్నవాడు. ఆ టైంలో చిన్న వ్యాపారం పెట్టారు. చిన్న వ్యాపారం పెట్టి అక్కడ గుడిదే ఉండేది, కనీసం గచ్చు కూడా ఉండేది కాదు. చిన్న బడ్డీలో చిన్న కుడుకురు ప్యాకెట్లు లాగా, అప్పుడే ఈ చాక్లెట్లు లాగా చిన్న పెట్టారు. అది అలా పోయి పెద్ద బడ్డీ ఏర్పాటు చేశారు. అది అలా పోయి చిన్న స్లాబ్ వేసుకున్నారు. అది అలా పోయి పెద్ద కిరాణా షాప్ అయ్యారు. దాని మీదే చాలా డబ్బు సంపాదించారు. నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ, నాకు తెలిసి చిన్న గొడవాడుకోవడం ఇది. నిజం చెప్తున్నాను, రియల్గా చెప్తున్నాను. పెద్దవాళ్ళు జరగడానికి గల కారణం ఏంటంటే వారు దాన్ని అలమార్చుకుంటారు. అంటే అర్థమవుతుంది మీకు? ఇప్పుడు మీకు అర్థమయ్యేది చెప్తారు. ఇప్పుడు నేనున్నా, నా కాడ 10 రూపాయలు ఉన్నాయనుకో, నాకు తిరిగి లేదు అంటారు. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకో, తిరిగి లేదు, అవి ఎలాగ అయిపోతాయని మనం ప్రయత్నిస్తాం. అని వాళ్ళ అలాగ కాదు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దాంట్లో సగానికి ఖర్చు పెడతారు, సగం దాస్తారు. గుప్తం చేస్తారు. చాలా మంది దేవుడు చాలా బాగా ఇస్తాడు చేతికి. దాని చేతికి ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి? గుప్తం. అదే గుణవతి అయిన భార్య దొరుకుతారు, అవునా కాదు? గుణవంతురాలు దొరకాలి. నాకు కూడా మంచి గుణవంతురాలు దొరికింది, యేసు రక్తం నిజం. హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ కొంతమంది ఏం చేస్తారంటే, పోతే పోనితో లచ్చలు ఖర్చు పెడితే రాలేదు, కానీ ఈ 10 రూపాయలు ఈ 10 రూపాయలు, ఈ 100 రూపాయలు, అది 1000 రూపాయలు ఖర్చు పెట్టి పోతే పోనీ అనుకున్నాం. కానీ ఒక్క రూపాయి కోసం కూడా గంటల కొద్ది ఎండలో నిలబడిపోయే ఈ రోజులు ఇవి, అవునా కదా? మరి నువ్వు ఏ విధంగా గుప్తం చేయాలి? గుప్తం చేయకపోతే అసలు గుప్తం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఆడదాంలో ఉంటుంది, అవునా కదా? సంపాదించి తెచ్చిచ్చాడు మగాడు తెచ్చిచ్చేస్తాడు. కొంతమంది ఆడవాళ్ళు సంపాదిస్తాడు మయ్యాన్ని, దేవునికి మహిమ కొరకునిగా సంపాదించి ఇళ్ళ దగ్గర ఎలా చేయాలి అంటే, అందుకే సామెతలు 14 అధ్యాయం ఏమని రాయబడి ఉంటుంది అంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును. మరి ఏంటి దానికి అర్థం అంటే, ఇల్లు కట్టడం అంటే మేస్త్రీలు కాదు, మేస్త్రిలా కట్టడం కాదు, నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవాలన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? దాన్ని ఒక 10 రూపాయలు తెచ్చి దగ్గర 2-3 రూపాయలు ఖర్చు, అసలు 2-3 రూపాయలు ఖర్చు పెట్టడానికి కొంతమంది తేన రాదు. మా సైడ్ రండి చూపిస్తాను. వాళ్ళు కూరలు తిన్నారనుకో, మామూలుగా ఉంటారు. కానీ ఒక ఆవిడ అంటుంది, మీరు ఒక పనికి వెళ్ళరు, ఒక పాటికి వెళ్ళరు, ఎప్పుడు చూసినా అండాలతో రైస్ వండుతో పెద్ద ప్రార్థనలు పెడతారు. ఎప్పుడు చూసినా అండాలతో రైస్ వండుతో పెద్ద ప్రార్థనలు పెడతారు. ఎలా వస్తుంది మీకు డబ్బులు అంటారు. అమెరికా నుంచి ఏం వస్తుందా? అమెరికా నుంచి చాలా మంది నన్ను ఈ కొడుచుని అడిగారు, నాయన అమెరికా నుంచి కాదు, అమెరికాను సృష్టించిన దేవాది దేవుడి నుంచి నాకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా దగ్గర రూపాయి ఉండదు. 10 రూపాయలు ఉండేది, ప్రార్థన పెట్టింది. రేపు 19వ తారీఖు ఏమో దేవుడు కలిగి చేస్తే పెద్దలేదు, అద్భుతమైన ప్రార్థన పెడతాం. హల్లెలూయా. మంచి సేవకులు వస్తున్నారు. కానీ మన దగ్గర ఉండేదాన్ని మనం గుర్తం చేసుకోవడం చేతగా కొన్నిసార్లు సమస్యలు కూడా ఎదుర్కొన్న పరిస్థితులు ఏర్పడతాయి. మన దగ్గర ఉండేదాన్ని మనం గుర్తం చేసుకోము కాబట్టి కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ జ్ఞానవంతులు అలాగా ఏం చేస్తే గుప్తం చేస్తుంది. వచ్చినప్పుడు మా భార్య నేను అది అనుకుంటున్నాను, మన దగ్గర ఉంటే ఇలాగ రెపల్లా ఖర్చు పెట్టుకోండి. అందుకే మన దగ్గర రూపాయి ఉండట్లేదు. ఏం చేస్తాం అంటే ఏం చేస్తాం అక్క? ఏం చేయగలం మనం? ఏమీ చేయలేం. హల్లెలూయా. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు మరీనండి, ఎవరో మొత్తం అన్ని తెలిసాక 10 రూపాయలు అయితే 10 రూపాయలు దాచేస్తారు, తినరు.
తినరో ఉండరో, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు అనుకోండి 3 రోజులు సరిపడి తినేస్తారు. 3 పూటలకు కాదు, 3 రోజులకి సరిపడి అక్కడ తినేస్తారు. అక్కడ తినేయడం కాకుండా అక్కడ నుంచి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో దాచుకొని తింటారు. దాన్ని వేడి చేసుకుంటాం. బాగుంది అంటే ఎక్కువ తినడమే. అసలు వీడికి మనసు, ఆ మనసు అంటూ ఉందో లేదో నాకు అర్థం కాదు. మొత్తం అంటే అది కాదు. హల్లెలూయా. మొత్తం అంటే అది కాదు. మొత్తం అంటే ఏంటి? 10 రూపాయలు తెచ్చుకుంటే దాంట్లో 5 రూపాయలు ఖర్చు పెట్టుకో, 5 రూపాయలు రాసు. మరీ మొత్తం చేసేస్తారు కొంతమంది. ఏంటి 10 రూపాయలు తెచ్చుకునే దగ్గర ఇది బీరువాలు ఎక్కింది, ఇది బీరువా, నువ్వు బీరువాలకి వెళ్ళు, ఏమైనా ఇచ్చేస్తుందంటే అలా ఆవిడ దగ్గర పచ్చిమిరపకాయ, ఈవిడ దగ్గర ఉల్లిపాయ, ఈవిడ దగ్గర నూనె, ఈవిడ దగ్గర కారం, ఇలా దండుకొని వండుకుంటారు. ఆ వంట మామూలు టేస్ట్ ఉండదు. అమ్మో గొప్ప టేస్ట్ వస్తుంది వండుకుని పట్టంట. అది హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది మొత్తం కానీ కాదు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దాన్నే ఉంచేసుకొని దాన్నే దాచేసుకుందాం అనేసి అంటే, అందుకే మనం దాస్తాం కానీ దాన్ని తినే దొంగలు వేస్తాం అన్నమాట. కొంతమంది సిక్కాలు దాచుకుంటారు, ఇలా సిక్కాలు దాచి ఇక్కడ దోపుతారు. ఇలా దోపి ఉంచుతారు. ఈ సిక్కం ఎక్కడో కానీ జారిపోదు పాపం. జారిపోయిన తర్వాత అమ్మో నా డబ్బు పోయిందా, నా డబ్బు పడిపోయిందా అనేసి ఇరిమాని ఎదుగుతారు కానీ ఒక్క మొక్క దొరకదు. దాన్ని ఒకటి తినేస్తాడే. యాక దాచుకునేది ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి? కానీ ఈయన ఎక్కడ పెట్టుకుంటారా? ఒడ్లో పెట్టుకుంటారా పక్కన ఎక్కడో కాళ్ళు ఎగురుతుంది, ఏ కర్ర తగులుతుంది అనుకో దానికి. అక్కడ ఉడిపి ఎక్కడ పట్టుకోదు, ఈ స్పర్శ కూడా తెలియదు. ఇక్కడ తిన్నగా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఈ డబ్బులు తీసుకుని ఇంకోటి అందజేయాలి. అవునా? ఎందుకు ఈ విషయం, ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? మొత్తం తెలియదు వీడికి. ఏం తెలీదు? మొత్తం తెలీదు. చాలా కుటుంబాలు మొత్తం చేయకే చాలా మంది ఏం చేస్తారు, ఏమైపోతుందో తెలుసా? కుటుంబాలు అప్పుల పాలు, సమస్యల పాలు. నిజం చెప్తున్నా, మా ఆవిడ మొత్తం చేయడం రాలేదు. అందువల్లే చాలా సమస్యలు ఉండేస్తాను. ఒకసారి నాకు సిరాకు వచ్చాను, ఎందుకు ఎంత నూనె వేస్తున్నావు, నూనె ఎందుకు ఎంత నూనె వస్తున్నావు, దాంట్లో కూడా నీకు మొత్తం చేయడం రాలేదంటే నూనెలేని ఉంటాయింది ఎంత వైపు, నూనెలేని ఉంటాయింది ఎంత వై అంటది. ఇంక ఏం చెప్తావు ఈ ఆడోళ్ళకి? హల్లెలూయా. మొత్తం అంటే ఏంటి చెప్పండి? దాచుకోవడమా మొత్తం దాచేయడమా? అంతేగాని ఈ రోజు తెచ్చింది రేపు, ఎల్లుండు, ఆ మరుసటి రోజు తిన్నామంటే లేని జబ్బును తెచ్చుకుంటాం. ఈ మొత్తం సరిపోదు. ఇంకా ఎలాంటి వందలాది వేలాది రూపాయలు కావాలి ఎక్కడికి? పొడిపించుకోవడానికి, సూదులు పొడిపించుకోవడానికి ఉండాలి. ఇలాంటి వందలాది వేలాది రూపాయలు. అందుకే మా నిజం చెప్తున్నాను, ఫ్రిడ్జ్లో ఈ మాత్రం తినొద్దు. ఫ్రిడ్జ్లోని ఉంచొద్దు, ఉంచినా తినొద్దు. ఒకవేళ ఉంచుకుందాం అంటే, ఉదయానికి ఉంచుకుందాం అంటే బయటనే పెట్టండి, ఫ్రిడ్జ్లో అసలు పెట్టొద్దు. అర్థమవుతుందా మీకే? ఇప్పుడేనా మా ఇంటికి రండి, అసలు ఫ్రిడ్జ్లో పెట్టినా ఉన్నాయి. ఒక వాటర్ బాటిల్ ఉంటుంది, కాయగూరలు ఉంటాయి, అంతే. అంతే తప్ప అతిపది ఫ్రిడ్జ్లో ఇలా తలుపు తీస్తే మరి మామూలు వాసన రాదు, మామూలు వాసన రాదు. అసలు ఇది గుప్తమైన స్త్రీలనే నిజంగా అర్థం చేసుకోవాలి. గుప్తం అంటే ఏంటి, అసలు ఏ విధంగా మనం గుప్తం చేయాలి, ఏ విధంగా వాక్యం మాట్లాడుతూ ఉన్నాం. అవునా కదా? జ్ఞానవంతురాలు తన ఇల్లునే అది ఇందులో పోతే ఇవన్నీ అందులోకి అది ఎప్పుడు కట్టుకోవాలంటే దీన్ని జోడించాలి. ఎప్పుడో నువ్వు యవ్వనంలో ఉన్నావు,
నీ బాల్యంలో ఉన్నప్పుడు నువ్వు ఇది యవ్వనంలో ఉన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు మాత్రమే చేసుకోగలుగుతావు. వృద్ధాప్యం అంతా చేసుకోలేదు. కష్టపడగలుగుతావు వృద్ధాప్యం అంతా? శ్రమ పడగలుగుతావా? శ్రమ పడగలుగుతావా? కష్టపడగలుగుతావా? ఎప్పుడు నువ్వు చేయగలుగుతావు అంటే యవ్వనంలో మాత్రమే చేయగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్త మనం గమనించినట్లయితే వాక్యాన్ని, చాలా జాగ్రత్త మనం విన్నట్లయితే, ఇంకా జ్ఞానవంతురాల కోసం మనం చెప్తే, జ్ఞానవంతురాల కోసం ఒళ్ళు శుభ్రం ఉండదండి. ఒళ్ళు శుభ్రం సంవత్సరానికి ఒకసారి ఏడిది అట్లా చెప్పినారు. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉంది. ఆవిడంటే స్నానం చేస్తున్నట్టు దబ్బు పోద్దట. స్నానం చేస్తే ఏం పోద్దట? దబ్బు పోద్దట. ఎంత ఎండ అయినా ఎంత ఏదవని ఇలా చెమటలు కారిపోని ఆ శంగితోనే తీసేస్తుంది. ఆ శంగితోనే తీసేస్తుంది. అదే వేసుకుంటుంది. బాబోయ్ ఎలాగుంటారు నాకు అర్థం కాదు. ఎలాగుంటారో అర్థం కాదు. ఎలాగుంటారో ఎలా జీవిస్తారు? ఇది మొత్తమా? అచ్చే బద్ధకం కూడా కాదు, మంచి యాక్టివ్ పర్సన్ ఆవిడ. ఇంకా ఏదో పోవు పెట్టారు మంచినీళ్ళు పోగు పెడుతుందా? బోల్డ్ ఆదాయం, బోల్డ్ ఆదాయం. స్నానం చేయకూడదు వాళ్ళ తక్కువ చూస్తాను మీరు. కానీ అది చాలా చాలా దరిద్రం తెలుసా? చాలా చాలా దరిద్రం. కంపు కొడుతుంది. నీ పక్కనే మనిషి నించోడు. పక్కన మనిషి నించోగలుగుతాడా? నించోలేడు, నించోలేడు. పనికి వెళ్ళండి అలా వద్దని నీ పళ్ళు తిరిగి స్పృహ కోరిక అక్కడే పడిపోతాడు. అర్థమైందా? అతి మొత్తం పనికిరాదు. మొత్తం చేయి, తప్పులేదు. కొంతమంది ఏంటి తెలుసా? ఒళ్ళు శుభ్రం ఉండదు ఫస్ట్. రెండోది ఇల్లు శుభ్రం ఉండదు. ఇల్లు శుభ్రం అమ్మ తలుపులు తీస్తే చాలు స్మెల్ మాత్రం మామూలు పట్టదండి. ఈ ఫ్రిడ్జ్ డోర్ కంటా దరిద్రం. ఎక్కడ ఉండాల్సిన బట్టలు ఎక్కడ ఉంటాయి? మురుగు బట్టలు ఎక్కడ ఉండాలి? ఇస్త్రీ బట్టలు ఎక్కడ ఉండాలి? ఉతికిన బట్టలు ఎక్కడ ఉండాలి? మంచం మీద ఏమి ఉండాలి? ఏది కింద ఉండాలి? ఏది మంచం కింద ఉండాలి? ఏది ఎక్కడే ఉండాలి? ఏ వస్తువు ఎక్కడ పేర్చాలి? కాస్త మనం తెలుసుకోకపోతే ఇదేమవుతాం? అసలు నువ్వు జ్ఞానవంతురాలేవేనా? అసలు ఇంట్లోకి వెళ్తే ఎవరైనా, మీరైనా కాదు ఎవరైనా వెళ్తే కాసేపు కూర్చోవాలి, రెస్ట్ తీసుకోవాలి అన్నట్టు ఉండాలి ఇల్లు. హల్లెలూయా. కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అన్నట్టు ఉండాలి ఇల్లు. బాబు తట్టుకోలేకపోతున్నారు బాబు అని బయటకు వచ్చేటట్టు ఉండబట్టి. నేను చాలా మంది ఇళ్ళలోకి వెళ్తుంటారు కదా, ఇళ్ళలోకి వెళ్తున్నాను. ఎక్కడికి? అదే ఊరు అంటే బెంగళూరు. బెంగళూరు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే చాలా అద్భుతంగా అక్కడ నాకు ఎలాగుందంటే ఏసీ లేదు కానీ ఏసీ రూమ్లో ఉన్నట్టున్నారు. అంత చక్కగా ఉంది రూము. వాళ్ళ నీట్నెస్, వాళ్ళ యొక్క పద్ధతి అద్భుతంగా ఉంది. వాళ్ళు ఫోన్ చేసి చెప్పాను ఏమనంటే ఆ ఇల్లు నాలుగుంది, బాగుంది. ఆ ఇల్లు మారొద్దు, బాగానే ఉందని చెప్పానమ్మా. అదేటని అడగంటున్నాను. అవునా? ఇల్లు మారొద్దు. మీరు ఒకవేళ మారాలనుకుంటే దేవుడు మీకు సొంత ఇల్లు ఇస్తాడు, అప్పుడు మారండి. హల్లెలూయా. అప్పుడు దాకా మారొద్దు. ఎందుకంటే అది చాలా నాకు నచ్చింది కదా తల్లి. అలా నీ ఇంటికి ఒకరు వచ్చారు అంటే భయపడిపోయి వణుకుపోయి మళ్ళీ రెండోసారి ఇంటికి రాకూడదు అన్నట్టు ఉండకూడదు నీ ప్రవర్తన. అర్థమవుతుందా? గబ్బు కంపు, గబ్బు కంపు. కొంతమంది ఇల్లు చూస్తే అంత దారుణంగా ఉంటే ఒక మనిషే రాకపోతే దేవుడు ఏమవుతాడు ఇంట్లోకి? చెప్పండి. అదే జ్ఞానవంతులు అంటే ఏమనుకుంటున్నావు? ప్రతి విషయంలోని జ్ఞానాన్ని ఉపయోగించాలి, తెలివితేటలు ఉపయోగించాలి.
ఒకసారి ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి ఇలా చూపుతున్నారు. మా ఇంటికి కనీసం వైరింగ్ కూడా లేదు. వైరింగ్ కూడా మా ఇంటికి కనీసం వైరింగ్ కూడా లేదు. ఇప్పుడు వచ్చి వైరింగ్ కూడా లేదు. కానీ ఆ పాస్టర్ గారు వచ్చి చూస్తుంటే ఏమని అంటున్నారు, ఎంత చక్కగా పేర్చారు సామాన్లు, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి. మీ మీద పడుకోవా? ఫ్యాన్ వేసినప్పుడు కానీ, ఎవరైనా పైన ఒక అలా ఏదైనా గబి గుద్దినప్పుడు కానీ, ఎగిరినప్పుడు కానీ ఏం పడుకోవా అంటే ఏమీ పడవు. గ్లాస్ మీద గ్లాసు, ముంత మీద ముంత, తపాల మీద తపాల, బింది మీద బింది, ఎంత చక్కగా పేర్చారు. ఆ భాష గారు చూసారు, ఎలా ఎంత అద్భుతంగా ఇల్లు ఉంటుందని అనుకోలేదు. కానీ చూస్తే ఏం లేదు తెలుసా, వైరింగ్ లేదు. వైరింగ్ లేదు మా ఇంట్లో. ఉందా? అది గమనించలేదు. ఏసు రక్తం నుంచి నేను దేవుడు దీవించిన కానీ 6 రోజులు ఉన్నావు కదా. హల్లెలూయా. అంతే. ఏ పరిస్థితులు వచ్చాయో తెలుసా ఇంటికి? లాస్టింగ్లు కూడా లేనటువంటి పరిస్థితులు దిగాను. లాస్టింగ్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో దిగాను. మా పిల్లలు, పుట్టిన పిల్లలు ఈ మురుగుతో బంగులుతుంటే మురుగులు కొట్టేసి కింద కాంక్రీట్ అంతా అలాంటి పొజిషన్లో దిగాను ఇంట్లో. ఆ ఇల్లు అలా చేయించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది నా జీవితం. కానీ ఇల్లు చక్కని ఇచ్చాడు దేవుడు, అద్భుతం కట్టాడు. కానీ ఇప్పటికీ వైరింగ్ లేదు. యేసునామములో వైరింగ్ వచ్చింది కాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక ఇంట్లోకి వెళ్ళాడంటే చూడవలసింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్మెల్ కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పేర్పుడికి కానీ, దేన్ని చూసినా అబ్బా ఎంత అందంగా ఉంది ఇల్లు అనేటువంటి విధంగా ఉండాలి. అక్కడ ఏముంటుంది తెలుసా? దేవుని ఆత్మ సంచరిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా పడి తలగుండి, ఎలా పడి తల జీవించేసి, ఎలా పడి తలగా ఉంటే అసలు దేవుడు రాడు అక్కడికి. దేవుని ఆత్మ పనిచేయదు అక్కడ. అవునా కదా? కంపు దగ్గర పనిచేస్తుందా? పనిచేయదు. దేవుడు చాలా గుణవంతురాలు, జ్ఞానవంతుడు తన ఇల్లుని కట్టుకుంటుందంటే ఇవన్నీ వస్తాయండి. ఇవన్నీ ఒకటి ఎప్పుడు మీకు చెప్పలేదు ఈ విషయం, కాబట్టి ఈరోజు చెప్తున్నాను. ఇల్లుని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇల్లుని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మొదట ఒళ్ళుని జాగ్రత్త కాపాడుకోవాలి, రెండోది ఇల్లుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎక్కడ ఉండవలసింది అక్కడే ఉండాలి. ఎక్కడ ఉండవలసింది అక్కడే ఉండాలి. ఎక్కువ సామాన్లు ఉన్నా సరే, మీకు చెప్తున్నా, ఎక్కువ సామాన్లు ఉన్నా సరే ఎక్కడ ఉండవలసి అక్కడ పెట్టేవనుకో అందం అవుతుంది. అందం అవుతుందా? అందం కాదు. అవునా కదా? అదే గుర్తుపెట్టుకో. కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎప్పుడూ కూడా యవన వయసులో మాత్రమే కష్టపడగలుగుతాం, ఏ పనైనా చేయగలుగుతాం. కాబట్టి చెప్తున్నాం యవన వయసులో మాత్రమే. కాబట్టి మన వృద్ధాప్యం వచ్చినప్పుడు కళ్ళు కనపడక, చెవులు వినపడక, గుండె పని చేయక, ఊపిరితిత్తులు పని చేయక, ఈ యొక్క కపాలం అంటే పై లోపల ఉన్న మెదడు పని చేయక, నడుద్దామంత కాలు పని చేయక, చేద్దామంత చేతులు పని చేయక, ఇలా ఉంటే వృద్ధాప్యంలో నువ్వేం సాధిస్తావు, ఏం సాధిస్తావు అనేసి ప్రసంగి భక్తులు తెలుసుకొని ప్రసంగి భక్తులు చెప్తున్నాడు. ఈ వృద్ధాప్యంలో నువ్వేమీ సాధించావు. అక్కడ చూడండి, లాస్ట్ మాట అక్కడ చూడండి, 7వ వచనం. ఇదంతా అయిపోయిన తర్వాత చెప్తున్నాడు. మన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి మరలా. చూడండి ఇక్కడ ఏమంది? మన్నైనది వెనకటి వల్లే ఎందుకు చెప్పాను? వృద్ధాప్యం ఇదంతా అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? తర్వాత మరణమే శరణం. అవునా కదా? మరణం వస్తుంది. మరణం వచ్చిన తర్వాత ఏమైపోద్ది? మనిషి మట్టిలో కలిసిపోతుంది. మన్నైంది మన మట్టి శరీరం పుట్టి కాబట్టి ఈ శరీరం మనలో కలిసిపోద్ది. ఆత్మ ఎక్కడ పోద్ది? ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడ పోతుంది. ఈ ఆత్మ తీర్పు ఉంటుంది. మళ్ళీ మహిమ శరీరం వస్తుంది, మనకి పైకి వెళ్తాం, పైన తీర్పు ఉంటుంది. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవుతావు. ఎక్కడికి వెళ్ళాలో ఇక్కడ చక్కగా యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా
బ్రతికితే ఎక్కడికి వెళ్తావు? దేవుని దగ్గరికి వెళ్తావు. దేవుని దగ్గరికి వెళ్తావు. దేవునితో ఉంటావు యుగ యుగాలు. ఇక్కడ ఎలా పడితే అలా జీవించేసి, ఎలా పడితే అలా తిరిగేసి, ఎలా పడితే అలా ఉన్నాం అనుకో, ఎక్కడికి వెళ్తావు? ఇంకో మార్గం ఉంది. యుగ యుగాలు అందరికి ఆలోచన. ఏది కావాలి నీకు? ఏది కావాలి? మేలైన మార్గం కావాలా, కీడైన మార్గం కావాలి? మేలైన మార్గంలో వెళ్ళాలంటే నువ్వు వెళ్ళకుండా. అందుకే సామెతలు ఈ యొక్క ప్రసంగి భక్తులు చెప్తున్నాడు, నువ్వు సృష్టికర్తని దుర్దినములు రాకముందే, అపాయకరమైన దినములు రాకముందే, నీ బాల్య దినములు యందే సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నీ బాల్య దినములు యందే. చిన్నప్పుడే తెలుసుకో నీవు దేవుణ్ణి, చిన్నప్పుడే తెలుసుకో. నీ యవనంలో ఉన్నప్పుడే తెలుసుకో. నువ్వు వృద్ధాప్యలో ఉంటే అది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటే కుదరదు. అవునా కాదు? కుదరదు. గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.